पुडुचेरी के लेफ्टिनेंट गवर्नर तमिलसाई जी, मुख्यमंत्री एन रंगासामी जी, केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी पुदुचेरी लेफ्टिनेंट गवर्नर नारायण तमिलसाई गारू, मुख्यमंत्री एन रंगस्वामी गारू, యూనియన్ క్యాబినెట్ లోని నా సహచరులు మిస్టర్ నారాయణ్ రాణే గారు, మిస్టర్ అనురాగ్ ఠాకూర్ గారు, మిస్టర్ నిషిత్ ప్రామాణిక్ గారు, భానుప్రతాప్ సింగ్ వర్మ గారు, పుదుచ్చేరి ప్రభుత్వ సీనియర్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, దేశంలోని ఇతర రాష్ట్రాల మంత్రులు మరియు నా యువ మిత్రులారా, నమస్కారం. మీ అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. భరతమాత యొక్క గొప్ప బిడ్డ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయనకు నేను నమస్కరిస్తున్నాను. స్వాతంత్ర్య మకరంద పండుగలో అతని జయంతి మరింత స్ఫూర్తిదాయకంగా మారింది. ఈ సంవత్సరం మరో 2 కారణాల వల్ల మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సంవత్సరం శ్రీ అరబిందో 150వ జయంతి వేడుకలను జరుపుకుంటున్నాం. మరియు ఈ సంవత్సరం మహాకవి సుబ్రహ్మణ్య భారతి గారి 100వ వర్ధంతి కూడా జరుపుకుంటున్నాం. ఈ ఋషులిద్దరికీ పుదుచ్చేరితో ప్రత్యేక సంబంధం ఉంది. వీరిద్దరూ ఒకరి సాహిత్య ఆధ్యాత్మిక ప్రయాణంలో మరొకరు భాగస్వాములు. కాబట్టి పుదుచ్చేరిలో జరుగుతున్న జాతీయ యూత్ ఫెస్టివల్ భరతమాత యొక్క ఈ గొప్ప పుత్రులకు అంకితం చేయబడింది. So the National Youth Festival being held in Puducherry is dedicated to these great sons of Mother India. Friends, today in Puducherry, సహచరులారా, ఈరోజు పుదుచ్చేరిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించారు. ఆత్మనిర్భర్ భారత్ను రూపొందించడంలో ఎంఎస్ఎంఈ రంగం చాలా ముఖ్యమైనది. నేడు ప్రపంచాన్ని మారుస్తున్న సాంకేతికను మన ఎంఎస్ఎంఈలు ఉపయోగించుకోవడం ద్వారా చాలా ముఖ్యం. అందుకే ఈరోజు దేశంలో టెక్నాలజీ సెంటర్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ అనే భారీ ప్రచారం జరుగుతోంది. పుదుచ్చేరిలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఈ ప్రయత్నాల్లో భాగమే. సహచరులారా, ఈరోజు పుదుచ్చేరి యువత కామరాజ్జీ పేరిట మరో ఆడిటోరియం కానుకగా అందుకుంటున్నారు. ఈ ఆడిటోరియం కామరాజ్జీ యొక్క సహకారాన్ని మనకు గుర్తు చేయటమే కాకుండా మన యువ ప్రతిభకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను కూడా ఇస్తుంది. कामराज जी के योगदान की याद तो दिलाएगा ही, हमारे युवा टैलेंट को भी अपनी प्रतिभा दिखाने का एक प्लेटफॉर्म देगा. साथियों, आज సహచరులారా, నేడు ప్రపంచం భారతదేశాన్ని ఒకే ఆశతో ఒకే విశ్వాసంతో చూస్తోంది. ఎందుకంటే భారతదేశ ప్రజలు కూడా యువకులు మరియు భారతదేశపు మనస్సు కూడా యువతే. భారతదేశం దాని సామర్థ్యం కంటే, యువ భారతదేశం తన కలల కంటే, యువ భారతదేశం దాని ఆలోచన కంటే, యువ భారతదేశం దాని స్పృహ కంటే, యువ భారతదేశం యవ్వనంగా ఉంది. ఎందుకంటే భారతదేశ దృష్టి ఎల్లప్పుడూ ఆధునికతను అంగీకరించింది. భారతదేశం యొక్క తత్వశాస్త్రం మార్పును స్వీకరించింది. భారతదేశం అంటే పురాతన కాలంలో కూడా క్రొత్తదనం ఉంది. వేల సంవత్సరాల నాటి మన వేదాలు ఇలా చెబుతున్నాయి. అపి యథా యథా యువానో మత్సధ
నో విశ్వం జగత్ इसकी प्राचीनता में అభిప్పిత్వే भी नवीनता। మనీష అంటే ప్రపంచంలో ఆనందం నుండి భద్రత వరకు కమ్యూనికేట్ చేసేది యువత. యువత మన భారతదేశానికి, మన దేశానికి సంతోషం మరియు భద్రతకు బాటలు వేస్తుంది. అందువలన ప్రజల నుండి ప్రపంచానికి భారతదేశంలో యోగా ప్రయాణం జరగనివ్వండి. రెవల్యూషన్ లేదా ఎవల్యూషన్ అది సేవతో కూడినదైనది లేదా అంకిత భావంతో కూడినదైనా, అది మార్పుకు సంబంధించిన విషయమైనా లేదా శక్తికి సంబంధించిన అంశం అయినా, సహకారం అయినా, అభివృద్ధి అయినా, ప్రపంచంలోని మూలాలతో అనుసంధానం కావాలన్నా, విస్తరించాలన్నా మన దేశంలోని యువత ఉత్సాహంగా పాల్గొనని మార్గం మరొకటి లేదు. భారతదేశం యొక్క చైతన్యం ఎప్పుడైనా విభజింపబడితే శంకర్ వంటి యువకుడు ఆది శంకరాచార్యగా మారి దేశాన్ని ఐక్యతా బంధంలో ఏకం చేస్తాడు. राह सहयोग की हो या सुधार की, बात जड़ों से जुड़ने की हो या जग में विस्तार की, ऐसी कोई राह नहीं जिसमें हमारे देश के युवा ने बढ़ चढ़ करके हिस्सा न लिया हो। अगर कभी भारत की चेतना विभाजित होती तो ऐसे समय शंकर जैसा कोई युवा आदि शंकराचार्य बनकर देश को एकता के सूत्र में पिरो देता है। जब भारत को अन्याय और अत्याचार से लड़ने की जरूरत होती है, భారతదేశం అన్యాయం మరియు దౌర్జన్యంతో పోరాడాల్సిన అవసరం వచ్చినప్పుడు గురు గోవింద్ సింగ్ గారి కుమారులు యువతకు త్యాగం చేసే మార్గాన్ని చూపుతారు. భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం విప్లవం అవసరమైనప్పుడు సర్దార్ భగత్ సింగ్ నుండి చంద్రశేఖర్ ఆజాద్ మరియు నేతాజీ సుభాష్ వరకు ఎంతమంది యువకులు దేశం కోసం తమ సర్వస్వాన్ని అర్పించారు. భారతదేశానికి ఆధ్యాత్మిక శక్తి, సృష్టి శక్తి అవసరమైనప్పుడు శ్రీ అరబిందో నుండి సుబ్రహ్మణ్య భారతితో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. మరియు భారతదేశం కోల్పోయిన ఆత్మ గౌరవాన్ని తిరిగి పొందాలనే అసహనాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రపంచంలో తన గౌరవాన్ని పునఃస్థాపన చేయటానికి స్వామి వివేకానంద వంటి యువకుడు భారతదేశం యొక్క శాశ్వతమైన జ్ఞానం ద్వారా ప్రపంచ మనస్సును మేల్కొల్పారు. भारत के ज्ञान से, सनातन आह्वान से दुनिया के मानस को जागृत कर देता है। साथियों, विश्व ने సహచరులారా, నేడు భారతదేశానికి రెండు అనంతమైన శక్తులు ఉన్నాయని ప్రపంచం గుర్తించింది: డెమోగ్రఫీ మరియు డెమోక్రసీ. ఒక దేశం ఎంత ఎక్కువ యువజన జనాభాను కలిగి ఉందో దాని సంభావ్యత అంత ఎక్కువగా పరిగణించబడుతుంది, దాని అవకాశాలు అంత విస్తృతంగా పరిగణించబడతాయి. కానీ భారతదేశంలోని యువతకు డెమోగ్రాఫిక్ డివిడెండ్తో పాటు ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయి. వారి ప్రజాస్వామ్య డివిడెండ్ కూడా సాటిలేనిది. భారతదేశం తన యువతను డెమోగ్రాఫిక్ డివిడెంట్గా, అలాగే అభివృద్ధి డ్రైవర్గా పరిగణిస్తోంది. నేడు భారతదేశంలోని యువత మన అభివృద్ధితో పాటు మన ప్రజాస్వామ్య విలువలకు నాయకత్వం వహిస్తున్నారు. మీరే చూడండి, నేటి భారత యువతలో టెక్నాలజీ శోభ ఉంటే ప్రజాస్వామ్య స్పృహ కూడా అంతే. నేడు భారతదేశంలోని యువతకు శ్రమ చేయగల సామర్థ్యం ఉంటే భవిష్యత్తుపై స్పష్టత కూడా ఉంది. అందుకే నేడు భారతదేశం చెప్పేది రేపటి వాణిగా ప్రపంచం పరిగణిస్తోంది. భారతదేశం కనే కలల్లో, తీసుకునే తీర్మానాల్లో భారతదేశంతో పాటు ప్రపంచ భవిష్యత్తు కనిపిస్తోంది. మరియు
భారతదేశం యొక్క ఈ భవిష్యత్తు ప్రపంచ భవిష్యత్తు నేడు నిర్మించబడుతోంది. మీ అందరికీ ఈ బాధ్యత, ఈ అదృష్టం వచ్చింది. ఈ 2022వ సంవత్సరం మీకు, భారతదేశంలోని యువతరానికి చాలా ముఖ్యమైనది. ఈరోజు 25వ జాతీయ యువజనోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇది నేతాజీ సుభాష్ 125వ జయంతి సందర్భంగా కూడా, అంటే 25 ఏళ్ల తర్వాత దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోనున్నది. అంటే ఈ 25 కలయిక ఖచ్చితంగా భారతదేశం యొక్క గొప్ప దివ్య చిత్రాన్ని రూపొందించే మొత్తం. आप जैसे करोड़ों करोड़ों देश के नौजवानों को मिला है। वर्ष 2022 का ये साल आपके लिए, भारत की युवा पीढ़ी के लिए बहुत अहम है। आज हम 25वां नेशनल यूथ फेस्टिवल मना रहे हैं। ये नेताजी सुभाष बाबू का 125वीं जन्म जयंती का वर्ष भी है और 25 साल बाद देश आजादी के 100 वर्ष भी मनाएगा। यानी 25 का ये संयोग निश्चित रूप से भारत की भव्य दिव्य तस्वीर बनाने का योग भी है। आजादी के समय जो युवा पीढ़ी थी, उसने देश के लिए अपना सब कुछ कुर्बान करने में, స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఉన్న యువతరం దేశం కోసం సర్వస్వం త్యాగం చేయటానికి క్షణం పట్టలేదు. కానీ నేటి యువత దేశం కోసం జీవించాలి, బ్రతకాలి, మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చాలి. మహర్షి శ్రీ అరబిందో ఇలా చెప్పారు: ధైర్యవంతుడు, నిష్కపటమైన, స్వచ్ఛమైన హృదయం, ధైర్యవంతుడు మరియు భావి దేశాన్ని నిర్మించగల ఏకైక పునాది యువత. ఆయన మాటలు నేటి 21వ శతాబ్దపు భారతదేశ యువతకు జీవిత మంత్రం లాంటివి. నేడు ఒక దేశంగా, ప్రపంచంలోనే అతిపెద్ద యువత దేశంగా మనం ఒక ముఖ్యమైన దశలో నిలబడి ఉన్నాం. ఇది భారతదేశానికి క్రొత్త కలలకు, క్రొత్త తీర్మానాలకు నాంది. అటువంటి పరిస్థితిలో భారతదేశ యువత శక్తి భారతదేశాన్ని క్రొత్త శిఖరాలకు తీసుకుని వెళ్తుంది. ऐसे में भारत के युवाओं का सामर्थ्य भारत को नई ऊंचाई पर ले जाएगा। साथियों, श्री अरबिंदो युवाओं के लिए कहा करते थे, సహచరులారా, శ్రీ అరబిందో యువతకు ఇలా చెప్పేవారు: యువకులే కొత్త ప్రపంచాన్ని నిర్మించాలి. విప్లవం మరియు పరిణామం చుట్టూ అతను ఉంచిన తత్వశాస్త్రం యువత యొక్క నిజమైన గుర్తింపు కూడా. ఈ 2 గుణాలు కూడా శక్తివంతమైన దేశానికి గొప్ప బలం. యువతకు ఆ సామర్థ్యం ఉంది. పాత మూస పద్ధతుల భారాన్ని మోస్తూ ముందుకు సాగదు. వాటిని ఎలా వదిలించాలో యువతకి బాగా తెలుసు. ఈ యువత తనంతట తానుగా అభివృద్ధి చెందుతోంది. సమాజం క్రొత్త సవాళ్లు, క్రొత్త డిమాండ్ల ప్రకారం క్రొత్త వాటిని సృష్టించగలదు. మరి ఈరోజు దేశంలో ఇలా జరగటం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు భారతదేశంలోని యువత పరిణామంపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. నేడు అభివృద్ధికి విఘాతం కలుగుతోంది. నేడు భారతదేశంలోని యువత సమస్యల పరిష్కారానికి ఏకమవుతూ ఉన్నారు. స్నేహితులారా, ప్రతి తరానికి స్ఫూర్తిదాయకమైనది చేయగలం, క్యాన్ డూ అనే స్ఫూర్తి నేటి యువతలో ఉంది. ఈరోజు భారతదేశం డిజిటల్ చెల్లింపుల పరంగా ప్రపంచంలో చాలా ముందుకు వెళ్లటం భారతదేశ యువత బలం. నేడు భారతదేశ యువత
గ్లోబల్ ప్రాస్పెరిటీ కోడ్ను రాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనికార్న్ పర్యావరణ వ్యవస్థలో భారతీయ యువత లెక్కించదగిన శక్తి. భారతదేశం నేడు 50,000కు పైగా స్టార్టప్ల బలమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. ఇందులో కరోనా సవాళ్ల మధ్య గత 6-7 నెలల్లో 10,000కు పైగా స్టార్టప్లు ఏర్పడ్డాయి. ఇది భారతదేశ యువత శక్తి. దీని ఆధారంగా మన దేశం స్టార్టప్ల స్వర్ణయుగంలో ప్రవేశిస్తోంది. पूरी दुनिया के यूनिकॉर्न इकोसिस्टम में भारतीय युवाओं का जलवा है. भारत के पास आज 50,000 से अधिक स्टार्टअप्स का मजबूत इकोसिस्टम है. इसमें से 10,000 से अधिक स्टार्टअप्स तो कोरोना की चुनौतियों के बीच बीते 6-7 महीनों में बने हैं. यही भारत के युवाओं की ताकत है, जिसके दम पर हमारा देश स्टार्टअप के गोल्डन एज में प्रवेश कर रहा है. साथियों, సహచరులారా, కంపీట్ అండ్ కాంకర్ అంటే పోటీ చేసి జయించండి. ఇదే న్యూ ఇండియా మంత్రం. అంటే ఏకమవ్వండి మరియు గెలవండి. ఏకమయ్యి పాల్గొని యుద్ధంలో గెలవండి. పారాలింపిక్స్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఇప్పటి వరకు ఉన్న చరిత్రలో భారత్ ఇన్ని పతకాలు గెలవలేదు. మేము ఒలింపిక్స్లోనూ బాగా రాణించాము, ఎందుకంటే మా యువతలో విజయ విశ్వాసం నింపబడింది. మా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం విజయంలో యువత పాత్ర వేరే స్థాయిలో కనిపించింది. 15 నుంచి 18 ఏళ్ల లోపు యువకులు ఎక్కువగా టీకాలు వేయించుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇంత తక్కువ సమయంలోనే 2 కోట్ల మందికి పైగా చిన్నారులకు వ్యాక్సిన్ వేయించారు. నేటి యుక్త వయస్కులలో కర్తవ్య భక్తిని చూసినప్పుడు దేశ ఉజ్వల భవిష్యత్పై నా విశ్వాసం మరింత పెరుగుతోంది. ఇది బాధ్యత యొక్క భావం, మరియు ఇది కరోనా కాలం అంతటా భారతదేశంలోని యువతలో కనిపిస్తోంది. ये आज के किशोरों में जब कर्तव्य निष्ठा के दर्शन करता हूं, तो देश के उज्जवल भविष्य के लिए मेरा विश्वास और दृढ़ हो जाता है. ये हमारे किशोर 15 से 18 साल की उम्र के बाल साथियों ने जो सेंस ऑफ रिस्पॉन्सिबिलिटी है, और ये पूरे कोरोना काल में भारत के युवाओं में दिखी है. साथियों, सरकार का प्रयास है कि युवाओं की इसी ताकत के लिए उन्हें स्पेस मिले. सरकार का दखल कम से कम हो. सरकार की कोशिश उन्हें सही माहौल देने का हो, संसाधन देने की हो, उनका सामर्थ्य बढ़े, సహచరులారా, इसकी व्यवस्था ఈ बनानी. యువత బలం కోసం వారికి కొంచెం స్పేస్ కావాలి. కాబట్టి ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించాలని ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. వారికి సరైన వాతావరణం కల్పించటం, వనరులు కల్పించటం, సామర్థ్యాన్ని పెంచటం, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయటం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. డిజిటల్ ఇండియా ద్వారా ప్రభుత్వ ప్రక్రియలను సులభతరం చేయటం, వేలాది సమ్మతి భారం నుండి ఉపశమనం, ఇది ఈ అనుభూతిని బలపరుస్తోంది. ముద్ర, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి ప్రచారాల ద్వారా యువతకు ఎంతో సహాయం అందుతోంది. స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు క్రొత్త జాతీయ విద్యా విధానం యువత సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. సహచరులారా, కొడుకులు కూతుళ్లు సమానమని నమ్ముతూ ఉన్నాము. అందుకే ఈ ఆలోచనతో
ఆడపిల్లల అభ్యున్నతి కోసం ప్రభుత్వం వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. కుమార్తెలు కూడా తమ వృత్తిని తయారు చేసుకోవడానికి, వారికి ఎక్కువ సమయం లభించడానికి ఈ దిశలో ఈ అడుగు చాలా ముఖ్యమైనది. अपने राष्ट्रीय संकल्पों की सिद्धि हमारे आज के एक्शन से तय होगी। ये एक्शन हर स्तर पर, हर सेक्टर के लिए बहुत जरूरी है। कैन वी वर्क विथ ए मिशन टू प्रमोट वोकल फॉर लोकल, वोकल फॉर लोकल। సహచరులారా, ఈ స్వాతంత్ర్య మకరందంలో మన జాతీయ తీర్మానాల సాధన ఈరోజు మన చర్య ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ చర్యలు ప్రతి స్థాయిలో, ప్రతి రంగానికి చాలా ముఖ్యమైనవి. లోకల్ కోసం వోకల్ని ప్రోత్సహించే లక్ష్యంతో మనం పనిచేయవచ్చా? షాపింగ్ చేసేటప్పుడు మీ ఎంపికలో భారతీయుడి శ్రమ మరియు భరతభూమి నేల పరిమళం కలిగి ఉండాలి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. పరిశుభ్రతను జీవన శైలిలో భాగం చేయటంలో మీ సహకారం కూడా ముఖ్యమైనది. స్వాతంత్ర్య పోరాటంలో ఇలాంటి యోధులు ఎందరో ఉన్నారు. వారి కృషికి తగిన గుర్తింపు రాలేదు. ఇలాంటి వ్యక్తుల గురించి మన యువత ఎంత ఎక్కువగా రాస్తే దేశంలోని రాబోయే తరాలలో అంత అవగాహన పెరుగుతుంది. పరిశుభ్రతను జీవన శైలిలో భాగం చేయటంలో మీ సహకారం కూడా ముఖ్యమైనది. స్వాతంత్ర్య పోరాటంలో వారి కృషికి తగిన గుర్తింపు రాలేని ఇలాంటి యోధులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల గురించి మన యువత ఎంత ఎక్కువగా రాస్తే దేశంలోని రాబోయే తరాలలో అంత అవగాహన పెరుగుతుంది. देश के गरीब से गरीब को सम्मान भी उसी से प्राप्त होने वाला है। और इसलिए वोकल फॉर लोकल, मेरा देश का नौजवान उसे अपना जीवन मंत्र बना ले। तो आप कल्पना कर सकते हैं आजादी के 100 साल कैसे भव्य होंगे, कैसे दिव्य होंगे, सामर्थ्य से भरे हुए होंगे, संकल्पों की सिद्धि के पल होंगे। साथियों, हर बार एक विषय में अवश्य कहता हूं, दोबारा कहना चाहूंगा, और आप लोगों के बीच कहने का मन इसलिए करता है क्योंकि आप लोगों ने इसमें लीडरशिप दी है, और वो है स्वच्छता। स्वच्छता को भी लाइफस्टाइल का हिस्सा बनाने में आप सभी नौजवानों का बहुत बड़ा योगदान है। आजादी की लड़ाई में हमारे ऐसे अनेक सेनानी रहे हैं जिनके योगदान को वो पहचान नहीं मिल पाई जिसके वो हकदार थे। उनकी त्याग, तपस्या, बलिदान कोई कमी नहीं थी, लेकिन उन्हें वो हक नहीं मिला। ऐसे व्यक्तियों के बारे में हमारे युवा जितना ज्यादा लिखेंगे, रिसर्च करेंगे, इतिहास के उन पन्नों को खोज खोज करके निकालेंगे, उतना ही देश की आने वाली पीढ़ियों में जागरूकता बढ़ेगी। हमारे स्वातंत्र्य संग्राम का इतिहास अधिक तंदुरुस्त होगा, अधिक सशक्त होगा, अधिक प्रेरक होगा। साथियों, पुडुचेरी సహచరులారా, పుదుచ్చేరి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు ఒక అందమైన ఉదాహరణ. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న వివిధ ప్రవాహాలు ఈ ప్రదేశానికి ఏకీకృత గుర్తింపునిస్తాయి. ఇక్కడ జరిగే డైలాగ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది. మీ ఆలోచనల నుండి కొన్ని కొత్త భావాలు ఉద్భవిస్తాయి.
और जो మరియు कुछ नई चीजें మీరు आप ఇక్కడ यहाँ నుండి से सीख ఏ कर క్రొత్త आए, విషయాలు నేర్చుకున్నా वो वर्ष అవి वर्ष సంవత్సరాలు మరియు సంవత్సరాల పాటు దేశ సేవకు ప్రేరణగా మారుతాయి. జాతీయ యువజనోత్సవాలు మన ఆశయ సాధనకు మార్గాన్ని చూపుతాయని నాకు పూర్తి నమ్మకం ఉంది. our aspiration ఇది కూడా పండుగల కాలం. साथियों ముందుగా మకర సంక్రాంతి, त्योहारों का भी समय है, లోహ్రీ, పొంగల్, अनगिनत त्योहार, ఉత్తరాయణ, బిహు వంటి हिंदुस्तान के పండుగలకు हर कोने में శుభాకాంక్షలు. त्योहार, కరోనా నుండి कहीं मकर संक्रांति, పూర్తి జాగ్రత్త మరియు అప్రమత్తంగా మనం పండుగను జరుపుకోవాలి. कहीं उत्तरायण, మీరు సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ऐसे सभी ఉండండి. त्योहारों की అనేక అనేక आप అభినందనలు, सबको अग्रिम शुभकामनाएं। ధన్యవాదాలు. कोरोना से पूरी सावधानी और सतर्कता के साथ हमें त्योहार मनाने हैं. आप खुश रहें, स्वस्थ रहें. बहुत बहुत शुभकामनाएं. धन्यवाद.